బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు రేవంత్ సర్కార్పై సమరానికి మాజీ ముఖ్యమంత్రి సిద్ధమవుతున్నారా? ప్రస్తుతం దానికి సంబంధించి చర్చ జోరందుకుంటోంది. ఈ నెల 19న బీఆర్ఎస్ ఎల్పీ భేటీ కాబోతోంది. కృష్ణా గోదావరి జలాల మీద బీఆర్ఎస్ చేపట్టిన ప్రాజెక్టుపై ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిపై పార్టీ నేతలతో చర్చించబోతున్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. రైతుల నీటి హక్కులపై ఉద్యమానికి సిద్ధమవుతోంది బీఆర్ఎస్. స్వయంగా సమావేశంలో పాల్గొనబోతున్నారు కేసీఆర్. సమావేశం తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ పర్యటన ఉంటుందంటూ ప్రచారం జరుగుతోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు నేరుగా రేవంత్ సర్కార్పై సమరానికి ఇటు బీఆర్ఎస్ సిద్ధమవుతోందా? నేరుగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని రంగంలోకి దించబోతోందా అంటే ఉండిన మాట వినిపిస్తోంది. ఈ నెల 19న బీఆర్ఎస్ ఎల్పీ భేటీ కాబోతుంది. కృష్ణా గోదావరి జలాల మీద బీఆర్ఎస్ చేపట్టిన ప్రాజెక్టుపై ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిపై పార్టీ నేతలతో చర్చించబోతున్నట్టుగా తెలుస్తోంది కేసీఆర్. ఆ తర్వాత రైతుల నీటి హక్కులపై ఉద్యమానికి బీఆర్ఎస్ సిద్ధం కాబోతున్నట్టుగా తెలుస్తోంది. స్వయంగా సమావేశంలో పాల్గొనబోతున్నట్టుగా సమాచారం అందుతోంది మాజీ ముఖ్యమంత్రి. ఇటు సమావేశం తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ పర్యటన ఉంటుందంటూ ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఎప్పుడు ఆయన స్కెడ్యూల్ ఉంది, ఎగ్జాక్ట్గా అక్కడి నుంచి ఎటువంటి టర్న్ తీసుకోబోతోంది, డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు, డీటెయిల్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ఇటు కేసీఆర్ బయటకు రాబోతున్నారు. బయటకు వచ్చి ఏకంగా ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేట్టుగా, ఇటు రేవంత్ ప్రభుత్వాన్ని, సర్కార్ని టార్గెట్ చేసేట్టుగా ఆయన ప్రణాళిక ఉంది అనేది జరుగుతున్న చర్చ. అసలు ఆయన స్కెడ్యూల్ ఏంటి, ఎలా ఉండబోతోంది? అంటే చాలా రోజుల తర్వాత కేసీఆర్ మళ్ళీ పార్టీ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ ఎల్పీ తర్వాత రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశము, ఇదంతా 2 సమావేశాలు ఉంటాయి. అంటే పార్టీ నాయకులతో పాటు ఎమ్మెల్యేలతో కీలకమైనటువంటి సమావేశంగా భావిస్తా ఉన్నారు బీఆర్ఎస్. దాదాపు 2 years కంప్లీట్ అయింది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి అధికారం చేపట్టి. సో గతంలో కేసీఆర్ అన్న మాటలను పార్టీ కార్యకర్తలు, నాయకులు గుర్తు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంటే వెంటనే కాంగ్రెస్ ఏం చేయలేదు అని విమర్శించడానికి లేదు, వారికి కొంత సమయం ఇద్దాం, దాని తర్వాత వారు చేయకపోతే విమర్శిద్దాం ప్రజాక్షేత్రంలోకి, అప్పుడు వెళ్దామని గతంలో కేసీఆర్ అన్న మాటల్ని నాయకులు గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే కేసీఆర్ యాక్టివ్ కాబోతున్నారు. మళ్ళీ క్షేత్రస్థాయిలో పెద్ద ఎత్తున గతంలో ఎట్లయితే ఉద్యమ తరహాలో కొన్ని పోరాటాలకు క్షేత్ర స్థాయిలో వ్యూహరచన చేశారో అట్లాంటి వ్యూహరచన కేసీఆర్ చేయబోతున్నట్టు చర్చ జరుగుతుంది. దాంట్లో ప్రధానంగా నీటి సమస్య, గోదావరి, కృష్ణా గోదావరి జలాలకు సంబంధించినటువంటి విషయంలో 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల విషయంలో ఇప్పుడున్నటువంటి అధికార కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు వాటిని ముందుకు తీసుకుపోవడం లేదు, ఎందుకు నిర్లక్ష్య వైఖరి ఉంది దాని మీద అనేటువంటి అంశాలపైన ఫోకస్ చేయనున్నట్టుగా తెలుస్తా ఉంది. దాంతో పాటు ఆంధ్రప్రదేశ్ స్టేట్ గోదావరి, కృష్ణా జలాలను కొల్లగొట్టుకొని పోతున్నా కూడా దాన్ని అడ్డుకునేటువంటి విషయంలో కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. ఇట్లాంటి సందర్భంలో తెలంగాణ ప్రజల రైతాంగ సమస్యకు సంబంధించినటువంటి హక్కులను కాపాడుకోవడానికి మరొక ప్రజా ఉద్యమం తప్పదు అనేటువంటి రీతిలో వ్యూహరచన చేస్తున్నట్టుగా తెలుస్తాం. దానికోసం భాగంగానే బీఆర్ఎస్ ఎల్పీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య కార్యవర్గ నాయకులతో, కీలక నాయకులతో ఆయన మాట్లాడున్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతుల ప్రాజెక్టు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 91 టీఎంసీలు కేటాయిస్తే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళంతా కూడా కలిసి 45 టీఎంసీలు ఇస్తే చాలనేటువంటిది కేంద్రం ముందు మోకరిల్లడం, దేవరించడం అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. దీంట్లో మోకరిల్లడం అనేటువంటిది రాష్ట్ర హక్కులను, రాష్ట్ర రైతాంగ సమస్యలను వాళ్ళు పట్టించుకోనట్లే అనేటువంటి స్థాయిలో వీళ్ళు ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇంకా బీజేపీకి సంబంధించినటువంటి అంశాన్ని కూడా కేసీఆర్ కి సంబంధించినటువంటి పిఆర్ టీం ఇచ్చినటువంటి మెసేజ్ ఒక దాంట్లో 8 మంది ఎంపీలు గెలిచినా రాష్ట్రానికి ఒక చుక్క నీరు కానీ రైతాంగ మిషన్ లో పాటుపడకపోవడం కానీ, నోరు నిలపకపోవడంతో బీజేపీ కూడా అటర్ ఫ్లాప్ ఫెయిల్యూర్, 2 కాంగ్రెస్ బీజేపీ 2 ఫెయిల్యూరే. స్థానిక సమస్యల పైన స్థానిక పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ఏ కరెక్ట్ న్యాయం చేయగలుగుతుంది అనేటువంటి మెసేజ్ గ్రౌండ్ లోకి తీసుకెళ్లాలి అనేటువంటి వివరచన చేస్తా ఉన్నారు. మొత్తం గతంలో లాగా బీఆర్ఎస్ఏ మళ్ళీ అధికారంలోకి వచ్చినట్టే 91 టీఎంసీలు కేటాయింపు జరిగేది కదా పాలమూరు రంగారెడ్డికి సంబంధించి. ఇప్పుడు జరగబోయే రీజన్ ఏంటి, కనీసం కంప్లీట్ చేసుకునేటువంటి వాళ్ళం 2 సంవత్సరాలు గడిచినా ప్రయోజనాలు శూన్యంగా ఉన్నాయి, రైతాంగ సమస్యలు అట్లనే ఉన్నాయి, నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు. వీటన్నిటిపైన పోరాటం చేయాలనేటువంటిది ఆలోచన చేస్తా ఉన్నారు. దీనికి వేదిక 19వ తారీఖు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేంద్ర కార్యాలయంలో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం, దాంతో పాటు కార్యవర్గ సమావేశం ఉంటుంది. కేసీఆర్ డైరెక్ట్ గా హాజరు కానున్నారు. కేసీఆర్ పని అయిపోయింది, బీఆర్ఎస్ పని అయిపోయింది అనేటువంటి చర్చ జరుగుతున్న నేపథ్యంలో అనూహ్యంగా కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకోవడంతో మరొకసారి రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతుంది. కేసీఆర్ ఇప్పటి నుంచి రాజకీయ పోరాట పంతా ఎంచుకోనున్నారు, కొత్త కాన్సెప్ట్ తో ముందుకు వెళ్లనున్నారు అనేటువంటిది. 2 ఏళ్లు కంప్లీట్ అయింది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి. ఇక్కడ నుంచి మాత్రం ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో పోరాటాలతో
ప్రభుత్వం పైన ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. సో 19న కేసీఆర్ మీడియా ముందుకి పార్టీ కార్యక్రమాల రూపంలో బీఆర్ఎల్పీ సమావేశాల రూపంలో పార్టీ ముందుకు రానున్నారు. దాంతో పాటు సచిన్ కవిత చేస్తున్నటువంటి కామెంట్స్ కానీ, ఈ మధ్య రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ కానీ, తర్వాత కేసీఆర్ పైన సిబిఐ ఎంక్వైరీ కోసం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర శాసనసభలో నిర్ణయం తీసుకొని కేంద్రానికి సిఫారసు చేయడం కానీ, వీటన్నిటి నేపథ్యంలో కూడా కేసీఆర్ ముందుకు వస్తున్నటువంటి నేపథ్యంలో చాలా అత్యంత కీలకంగా ఉంది. కేసీఆర్ మీడియాని అడ్రస్ చేయనున్నట్టుగా తెలుస్తా ఉంది ఈ సమావేశం తర్వాత. సో కేసీఆర్ మాట్లాడేటువంటి మాటలు ఏ రకంగా ఉండనుండే, కేవలం ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తారా, కవిత పైన కూడా రెస్పాండ్ అవుతారా, కేంద్రం పైన కూడా రెస్పాండ్ అవుతారా, ఆయన పైన సిబిఐ కేసు పైన కూడా రెస్పాండ్ అవుతారా? సో ఎట్లా ఉండనుంది అనేటువంటిది ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే క్షేత్రస్థాయిలో ఉంది. సచిన్, ఇష్యూస్ వస్తున్నాయి కాబట్టి కవిత బీఆర్ఎస్ ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు కాబట్టి ప్రస్తుతం ఆ అంశాన్ని కూడా ఆయన తెర మీద తీసుకొచ్చే అవకాశం ఉందా, లేకపోతే కూతురుగా కాకుండా లేకపోతే ఒక పొలిటికల్ లీడర్గా కవితకు సంబంధించి అడ్రస్ చేసే అవకాశం కనిపిస్తుందా ఇక్కడ? ఖచ్చితంగా కేసీఆర్ కొన్ని విషయాలు నిఖచ్చిగా మాట్లాడేటువంటి అలవాటు ఉంది ఆయనకు ఉద్యమ సమయం నుంచి ఇప్పుడు కూడా. కాబట్టి కవిత విషయంలో కానీ, ఆయన పైన సిబిఐ కేసు ఎంక్వైరీకి సంబంధించి ఏదైతే కాళేశ్వరం ఘటనకు సంబంధించి అవినీతి కేసుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సూచన చేస్తూ సిఫారసు చేసిందో కేంద్రానికి, కేసు నమోదైంది ఆ విషయం పైన కానీ, తర్వాత రాష్ట్ర రైతాంగానికి సంబంధించి నీటి జలదోపిడీ జరుగుతుంది, రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవట్లేదు ఆ విషయం పైన కానీ రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది. కాకపోతే ఆసక్తికరంగా ప్రస్తుతం ఏంటంటే కవిత చేస్తున్నటువంటి స్టేట్మెంట్ పొలిటికల్ సర్కిల్ ఎక్కువగా ఉన్నాయి. మిగతా పార్టీల కంటే ఎక్కువ డ్యామేజ్ కవిత చేస్తా ఉన్నారు, సొంత కూతురు కాబట్టి దానిపైన కూడా కేసీఆర్ రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది. గతంలో ఒక స్టేట్మెంట్ చేశారు, అది అటాచ్ చేస్తా ఉన్నారు సోషల్ మీడియాలో కవిత మాటలకి కేసీఆర్ మాట్లాడినట్టు మాటలు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు ఎవరు వ్యతిరేకంగా ఉన్నా తీసి అవతల పారేస్తామనేటువంటి స్టేట్మెంట్. సో అందులో భాగంగానే కవితను కూడా కూతురును కూడా పక్కనేశారు. సో పెద్దగా ఆయన దానిపైన కవిత విషయాన్ని అంత పెద్దగా సీరియస్ గా తీసుకునేటువంటి అవకాశం లేదు అనేది కేసీఆర్ కి తెలిసే జరిగాయి. ఆమెను సస్పెండ్ చేయడం అనేటువంటి చర్చ కూడా ఉంది. కాబట్టి అయినప్పటికీ కూడా కవిత చేస్తున్న అవినీతి ఆరోపణల పైన కూడా డైరెక్ట్ గా, ఎందుకంటే కవిత కేసీఆర్ ప్రభుత్వాన్ని, మాజీ మంత్రులని, కేసీఆర్ ని, కేటీఆర్ ని, హరీష్ రావుని, తర్వాత సంతోష్ రావుని, ఇట్లా అందరినీ ఆమె ఒక రకంగా చెప్పాలంటే మన వాడుక భాషలో ఉతికి ఆరేస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. వాడుక భాషలో చెప్పాలంటే రాజకీయాల్లో ఆమె అవినీతి, వాళ్ళందరూ అవినీతి చేశారు, అక్రమాలు చేశారు అనేటువంటి ఆమె ఘాటైనటువంటి పదజాలను ఉపయోగిస్తా ఉన్నారు, ఆధారాలు ఉన్నాయంటున్నారు. కాబట్టి వాటిపైన కూడా కేసీఆర్ రెస్పాండ్ అయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో నెక్స్ట్ 2 years కంప్లీట్ అయింది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి. కాబట్టి ఇక రాజకీయ పరంగా పోరాట పంతాను ప్రజాక్షేత్రంలో ఎట్లా ఏర్పాటు చేయాలి, ఎట్లా ముందుకు వెళ్ళాలని ఆలోచన చేసేటువంటి అవకాశం. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఇటు రేవంత్ సర్కార్పై సమరానికి మాజీ ముఖ్యమంత్రి సిద్ధం కాబోతున్నారా? ప్రస్తుతం దానికి సంబంధించి డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఎందుకంటే ఈ నెల 19న బీఆర్ఎస్ ఎల్పీ భేటీ కాబోతోంది. కృష్ణా గోదావరి జలాల మీద బీఆర్ఎస్ చేపట్టిన ప్రాజెక్టుపై ప్రభుత్వ నిర్లక్ష్యం